అక్కడి నుంచి పరిచయం నాకు. నేను ఎప్పటి నుంచో నాకు చాలా సాక్ష్యాలు పెండింగ్ ఉన్నాయి. ప్రభు అంటే అక్క వెళ్ళ వచ్చి సాక్ష్యం చెప్పినా నువ్వు రావట్లేదు అని అన్నారు. అయితే ఈరోజు ఎందుకో నేను ఆఫీస్ నుంచి 8 గంటలకు వచ్చాను. ఈరోజు ప్రార్థన ఉంది. ఎప్పుడు ప్రతి వారం అనుకుంటాను ఎలాగైనా సాక్ష్యం చెప్పాలని. ఈరోజు ఏదేమైనా సరే సాక్ష్యం చెప్పాలని సిద్ధపడి వచ్చాను. దేవుడు అనుకున్న రీతిగా నాకు సహాయాన్ని ఇచ్చాడు, సమయాన్ని ఇచ్చాడు. దాన్ని బట్టి దేవుడికి వందనాలు. 2008లో నా 10th క్లాస్లో ఎగ్జామ్స్ గురించి అక్కడ నేను ప్రార్థన చేయమని అడిగినప్పుడు నా ఎగ్జామ్స్లో ఎంత రిజల్ట్ వస్తుందో ఆ రోజే అక్క ద్వారా దేవుడు బయలుపరిచాడు నాకు. ఆ టైంలో నేను దాని తర్వాత నేను ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను. ఇంటర్మీడియట్ జాయిన్ అయినప్పుడు నేను అప్పటివరకు 10th తెలుగు మీడియమే. తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళినప్పుడు నాకు చాలా ఆ ఇంగ్లీష్ రాక చాలా ఇబ్బందులు పడ్డాను ఫస్ట్ ఇయర్ అంతా కూడా. అయినా దేవుడు నాకు మేలు చేసి, దేవుడు నా యందుండి, దేవుడు నా కృపను అనుగ్రహించి అర్థం చేసుకునే కృపనిచ్చి నాకు దేవుడు తన జ్ఞానాన్ని ఇచ్చి మంచి మార్కులు, అందరికన్నా మంచి మార్కులు, ఆ సెక్షన్లో మంచి మార్కులు దేవుడు నాకు ఇచ్చాడు. అందుని బట్టి దేవుడికి వందనాలు. అలా సాగుతున్నప్పుడు నేను మా అక్క వాళ్ళ గురించి కానీ, అమ్మమ్మ గారి గురించి కానీ, మా అమ్మ గురించి కానీ అనేకమైన సాక్ష్యాలు ఉన్నాయి. దేవుడు నాకు ఏ కాలేజ్ ఇస్తాడు అది కూడా దేవుడు బయలుపరిచాడు. ఇంజనీరింగ్లో ఎంత వస్తుంది అది కూడా బయలుపరిచాడు. ఆ ఇంజనీరింగ్ చదువుతున్న టైంలోనే ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత క్యాంపస్ రిక్రూట్మెంట్లో నేను ఒకరోజు అక్క దగ్గరికి వెళ్ళినప్పుడు, అక్క నా ఇంజనీరింగ్ అయిపోవచ్చింది, ప్రార్థన చేయండి అక్క. మేము అప్పుడు మా పెద్దమ్మ గారి దగ్గరికి వెళ్తూ అక్క దగ్గరికి ఆదివారం వచ్చిందని వెళ్ళాము. వెళ్తే ఆ రోజు సండే సర్వీస్లో అక్క అయిపోయిన తర్వాత, నాన్న దేవుడు నీకు జాబ్ ఇస్తున్నాడు, నేను చూస్తున్నాను, దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు, నీకు ఇస్తున్నాడు అని చెప్పారు. పక్క నుంచి పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ గారు ఉండి పాస్టర్ గారు కూడా నవ్వుతూ ఉంటే, లేదంటే నేను చూస్తున్నాను, దేవుడు నాకు దర్శనాన్ని ఇచ్చాడు, నేను చూస్తున్నాను తమ్ముడికి జాబ్ వస్తుంది అని చెప్పాడు. ఆ టైం తర్వాత ఒక నెల 15 రోజుల తర్వాత అనుకోకుండానే దేవుడు నాకు క్యాంపస్లోనే జాబ్ ఇచ్చారు. అందుని బట్టి దేవుడికి వందనాలు. అట్లా దేవుని కార్యాలు జరుగుతూ వస్తున్నాయి. కానీ నేను ఏ రోజు కూడా సాక్ష్యం చెప్పలేదు. అలాగే అనుకోకుండా ఒకరోజు 2017 ఇదే మే నెలలో మా నాన్నగారు ఈ హెవీ ఎలక్ట్రీషియన్, ఈ హెవీ ఎలక్ట్రికల్ లైన్స్ మీద ఆయన వర్క్ చేస్తుండగా అనుకోకుండా షార్ట్ సర్క్యూట్ అయ్యి దరిదాపు శరీరంలో 30% కాలిపోయింది. డాక్టర్లు అయితే 48 గంటలు కాదు 72 గంటలు గడిస్తేనే ఏం చెప్పలేమని చెప్పారు. ఆ రోజు అక్కడికి ప్రార్థన చేశాం. తమ్ముడు భయపడక, దేవుడు కార్యం చేస్తున్నాడు, ప్రార్థన చేయి, దేవుడు అద్భుతం చేస్తున్నాడు, నేను చూస్తున్నాను అని అర్ధరాత్రి 12:30-1 మధ్యలో ఆ రోజు మే మాసం 27వ తారీఖున తెల్లవారితే నాకు ఎగ్జామ్ ఉంది. ఆ ఎగ్జామ్ కూడా అక్కేలో ఉందనుకోండి, ఏం భయపడక దేవుడు కార్యం చేస్తున్నాడు. డాక్టర్లు అలాగే చెప్తారు, డాక్టర్ కన్నా పైన వైద్యుడు దేవుడు ఉన్నాడు, నేను చూస్తున్నాను, మీరు సాక్ష్యం చెప్తారు, మీరు మీ నాన్నగారు దేవుడు స్వస్థపరుస్తున్నాడని చెప్పారు. కరెక్ట్గా 3 వారాలండి. 3 వారాల్లో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసాము. దేవుడు ఎంతో రీతిగా రోజు డాక్టర్లు వచ్చేవారు, వెళ్ళిపోయేవారు. దరిదాపుల్లో 3 డాక్టర్లు వచ్చేవారండి. ఒక డాక్టర్ గారేమో శరీరాన్ని చూసేవారు, ఒక డాక్టర్ గారేమో కిడ్నీస్, ఒక డాక్టర్ గారేమో గుండె. చాలా భయపెట్టేవారు. రోజు అది ఇది పరుగులు ఎత్తిస్తూ ఉండేవారు. కానీ ప్రభు మా ఏళ్ళ కృప చూపించి దేవుడు తన దాసుల ద్వారా అద్భుతమైన కార్యం. ఏ రోజు ఫోన్ చేసినాక ఫోన్లో ప్రేయర్, ఫోన్ ఉందా, దగ్గర ఉన్నావా అని చెప్పాను. నేను దగ్గర ఉంటాను, నాకు లౌడ్ స్పీకర్ ఆన్ చేయడానికి ప్రార్థన చేస్తున్నానని దేవుడు నాన్నగారు జీవితంలో. అలాగే మా అక్క జీవితంలో ఒకరోజు సడన్గా కడుపులో ఫైబ్రాయిడ్స్ ఉండి చాలా ఇబ్బంది పడుతూ ఉంటే ఆపరేషన్ పడుతుంది నాన్న, దేవుడు నాకు చూపిస్తున్నాడు, స్వస్థత ఇస్తాడు, మీకు కంగారు పడకండి, ఎల్లగా ఆపరేషన్ చేయించుకోండి అని చెప్పారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, మా అమ్మమ్మ గారి గురించి అర్ధరాత్రి 1 గంట 2, 3 ఏ టైం అయినా కనుక
చెప్పిన ప్రతిసారి, ప్రార్థన చేసిన ప్రతిసారి దేవుడు ఆలకించాడు. ఆఖరిసారిగా అక్క ఇలాగ హాస్పిటల్లో జాయిన్ చేసాం. ఇలా జాయిన్ చేసిన పరిస్థితి ఎలా ఉందక్క అంటే, తమ్ముడా దేవుడు పిలుస్తున్నాడు, నేను చూస్తున్నాను, దేవుడు అమ్మగారిని పిలుస్తున్నాడు, సో మీరు ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేయండి, దేవుడి సన్నిధానం దేవుడు పిలుస్తున్నాడు, నేను చూస్తున్నానని అక్క చెప్పారు. చెప్పిన 5 నిమిషాలకి డాక్టర్ గారు లోపల నుంచి బయటకు వచ్చి, మీరు ఎవరైనా చూస్తానంటే చూడండి, ఇంకొక 3 నిమిషాలు 2 నిమిషాలు ప్రాణం ఉంటుంది, మీరందరూ ఇది చూస్తానంటే చూసారండి అని చెప్పారు. దేవుడు అట్టి రీతిగా దేవుడు తన దాసుదారుగా ఏదైతే బయలుపరచాలో అది జరుగుతూ వచ్చింది నా జీవితంలో. అలాగే నా ఉద్యోగ పరిస్థితుల్లో కూడా ప్రాజెక్ట్ చేంజ్ అయినప్పుడు తీసేస్తాము, మీ అందరినీ కూడా రిలీవ్ చేసేస్తాము అన్నప్పుడు, వేరే కంపెనీ వాళ్ళు ప్రాజెక్ట్లో తీసుకుంటారు, తీసుకుని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు భయపడతా ఫోన్ చేసినప్పుడు, ఏం కంగారు పడుతుంది, దేవుడు కార్యం చేస్తాడు, కార్యం చేస్తాడు. ఎన్నో సార్లు కూడా నేను కుంగిపోయి ఉన్నప్పుడు, అనేకమైన సార్లు ఆత్మహత్యకు ఆలోచనలు వెళ్తూ ఉన్నప్పుడు అక్కతో ప్రార్థన చేయించుకున్నామండి. అక్క ఎలా ఉందని ప్రార్థన చేసుకునేవాడు, ప్రార్థన చేసుకుంటామని ప్రార్థన చేసేవాడు. వాక్యాన్ని నమ్మరా, వాక్యం చదవరా, నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు ప్రార్థన చేసుకోవట్లా, ఎందుకు కుంగిపోతున్నావు, దేవుడు అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో ఇంకా దాచుంచాడు, ఇదే కాదు నీ జీవితం అని చెప్పి అక్క నన్ను బలపరిచేవారు. అటు రీతిగానే దేవుడు ఎంతమంది ద్వారా, తన దాసుల ద్వారా నాతో మాట్లాడుతూ రోజు వాక్యము అనేది నేను చదవడం అలవాటు చేసుకున్నాను. బాగా అలవాటు చేసుకుంటున్నప్పుడు దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడా, నాతో అప్పటి వరకు కూడా నేను వాక్యం వినేవాడిని, అంతేగాని వాక్యాన్ని చదివేవాడిని కాదు. కానీ వాక్యం చేసుకో, ప్రార్థన చేసుకో, దేవుడు నీకు కార్యం చేస్తాడని అక్క ద్వారా మాట్లాడినప్పుడు నేను రోజు అలవాటు చేసుకుంటున్నప్పుడు దేవుడు నిజంగా నేను అలా బలపరుస్తూ వస్తూ ఉన్నాడు. రీసెంట్గా కూడా ఒక 1-2 నెలల క్రితం కూడా అక్కతో మాట్లాడినాం. ఏం లేదు, కంగారు పడుతూ ప్రార్థన చేసుకోవాలని చెప్పారు. అట్లాగే నేను చేసుకుంటూ వస్తున్న దేవుడు తన అద్భుతమైన కార్యం ఒకటి రీసెంట్గా చేశారు. నేను చేస్తున్న ఆఫీస్లోనే దేవుడు, నేను ఒక కాంట్రాక్ట్ కోసం ట్రై చేస్తూ ఉన్నాను. ట్రై చేస్తున్నప్పుడు దేవుడు అద్భుతమైన రీతిగానే దేవుడు తనకు అందరూ ఎగ్రీ అయ్యి ఆ కాంట్రాక్ట్ వచ్చేలాగా, ఆర్డర్స్ వచ్చేలాగా దేవుడు కృపణంగా వచ్చాడు. వెంటనే అక్కకు ఫోన్ చేసి, అక్క నీకు చాలాసార్లు నేను ట్రై చేస్తున్నాను అక్క, ఫోను కానీ కలవట్లేదు, నేను నీకు చెప్పిన తర్వాత మిగతా వాళ్ళకి హ్యాపీనెస్ షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను అక్క అని చెప్పినప్పుడు, నాన్న ఇంకా అద్భుతమైన కార్యాలు ఉన్నాయి, దేవుడు నీ జీవితంలో చేస్తాడు, ఎక్కడ కృంగిపోవద్దు, నిరుత్సాహపడద్దు అని చెప్పారు. నేను ప్రయాణంలో ఉన్నంత అన్న కూడా నేను అక్క నా కోసం ప్రార్థన చేశారు. అందుని బట్టి దేవునికి మరి సమస్త మహిమ కలుగును గాక. దేవుడు తన దాసులను ఉపయోగించుకొని అనాది కాలంలో ఎట్టి రీతిగా అద్భుతమైన కార్యాలు చేశారో, ఈరోజు ఈ కాలంలో కూడా తన దాసురాల ద్వారా నన్నైతే బలపరిచారు. ఈరోజు ఈ మాటల ద్వారా మీరు కూడా బలపరచబడతారని, దేవుడు నమ్మిన ఏళ్ళ అనుభవానికి సమస్తం సాధ్యమని ఎలాగైతే సెలవిచ్చారో, అలాగే దేవుడు తన దాసురాల ద్వారా పలికిన మాటలు నా జీవితంలో నెరవేరాలని కూడా నేను ప్రార్థన చేసుకునేవాడిని. అట్టి రీతిగానే ఆ మాటలు నా జీవితంలో స్థిరపడి, అట్టి రీతిగానే మీ జీవితాల్లో కూడా స్థిరపడతాయని నేను నమ్ముతూ ఈ మాటలు సమస్త మహిమ దేవునికి చెల్లును గాక. ఆమేన్.